రాసిన పత్రిక అని పత్రికల్లో చదివితే అకుల ప్రిస్కిల ఇంటి వద్దనున్న సంఘం కూడా వందనములు చెప్పుచున్నారు అని చెప్పేసి ఉంటుందన్నమాట. అట్లాగే ఇంకా ఆయన పరిచర్లో రూఫు యొక్క తల్లికి వందనాలు అని చెప్తుంటాడు. అట్లా చాలామంది స్త్రీలు ఉన్నట్టుగా మనకి లేఖనం ద్వారా తెలియపరచబడతా ఉంది. అయితే 3 స్త్రీలు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పేసి నేను చివరిలో ఇన్స్ట్రక్షన్స్ చెప్పేసి ముగించేస్తాను. 3 వీళ్ళు ఏంటంటే బ్యాడ్ అన్నమాట. బ్యాడ్ ఇన్ ద సెన్స్ నెగిటివ్, అంటే ఏం చేయకూడదు అని తెలుసుకోవాలంటే కనుక హేరోదియా అనే స్త్రీ ఆవిడ చేసిన తప్పు ఏంటంటే తన సహోదరుని భార్య, యాక్చువల్గా హేరోదు భార్య కాదు ఆవిడ, సహోదరుని భార్య. అయితే ఎప్పుడైతే ఆయన చనిపోవడమో లేకపోతే ఆవిడ వచ్చి ఈయనతోటి అంటే ఒక రకంగా దాన్ని అక్రమ సంబంధం అన్నమాట. కాబట్టి అలా రాంగ్ రిలేషన్షిప్, ఇల్లిసిట్ రిలేషన్షిప్ అంటారు. కాబట్టి అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడాన్ని బట్టి హేరోదియా భార్యగా చేసుకొని ఆయనతో ఉండి ఆయన పరిపాలన కూడా ఈవిడే కొన్ని ప్రభావితం చేస్తూ ఉంటే యోహాన్ గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే యోహాన్ గారు కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. తప్పని తెలిస్తే ఇది తప్పని మొఖాన్ని చెప్పే వ్యక్తి. కాబట్టి చెప్పాడు, హేరోదు నీవు నీ సహోదరుని భార్యను చేసుకున్నావంటే నీకు ఖచ్చితంగా శిక్ష వచ్చిద్ది అని చెప్పగానే హేరోదేమో నాకు భయం వేసింది. ఎందుకంటే ఆయన ప్రవక్తగా అప్పటికే చాలామంది ఆయన ప్రవక్తగా ఎంచుతున్నారు కాబట్టి యోహాన్ చెప్పాడంటే నిజమే అయ్యి ఉంటుందని చెప్పేసి భయపడ్డాడు. భయపడితే ఈవిడేమిటంటే ఎక్కిచ్చిందనమాట హేరోదియా. ఏమని, నన్ను తిడితే నువ్వు సైలెంట్గా ఉంటావు, నువ్వు ఈ రాజ్యానికి రాజువి, నువ్వు తక్కువ కాదు అని చెప్పేసి యోహాన్ని చెరసాల్లో వేయించింది. ఆయన గోల తట్టుకోలేక హేరోదు చెరసాల్లో వేయిస్తాడు. చెరసాల్లో వేయిస్తే తన కూతురు పుట్టినరోజు, హేరోదు పుట్టినరోజు జరుగుతూ ఉంటే తన కూతురు చేత డ్యాన్స్ వేయించింది. అందుకే మేము నృత్యాలు వాటి గురించి చెప్పేటప్పుడు ఇట్లా చెప్పేసి అట్లా చేయించమాగనని చెప్పేది. నృత్యం నేర్పించి ఆ రాజును సంతోషపరచడానికి సంతోషపరిచి మాకు మీ డ్యాన్స్ నచ్చింది, మీ నృత్యం నచ్చింది, మీరేం కావాలో కోరుకుంటున్నారో చెప్పండి అంటే వాళ్ళ తల్లి ముందుగానే చెప్పి పంపింది. ఏమనంటే యోహాన్ తల అడుగు అని చెప్పి పల్లెల్లో తెచ్చి పెట్టాలని అడుగంటే అంటే అంత క్రూరంగా ఆలోచించి తల తెగ్గొట్టించి పల్లెల్లో తెచ్చి పెట్టమని ఎవరు చెప్పారు? హేరోదియా. ఆవిడ ఎందుకు పట్టింది పగ? ఆ రోజు తప్పుని ఉన్నది ఉన్నట్టుగా తప్పు అని చెప్పాడు కాబట్టి సేవకుడు ఆ యొక్క సేవకుని మీద కక్ష కట్టింది. ఆవిడ ఏం చేసింది? దేవుని సేవకుడు చెప్పింది తప్ప కరెక్టే, కానీ ఆవిడ మనసు నొచ్చుకుంది కాబట్టి వాళ్ళ ఆయన్ని ప్రేరేపించి అలాగే వాళ్ళ కూతుర్ని చెడగొట్టి అంటే నృత్యం చేయమని ఇండైరెక్ట్గా ఏం చేయమందని ఒక నరహత్యకు ఆమెను వాడుకుంది. అవునా కాదండి? సో దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే సేవకుడు చెప్పినప్పుడు అది మన తప్పు అయితే మనం సరి చేసుకోవాలి. అర్థమైందా? ఒకవేళ మ్యాక్సిమం సేవకులు ఎవరు తప్పు చెప్పరు. ఒకవేళ ఎవరైనా తెలుసో తెలియకో మాట్లాడారు అనుకోండి, మనం ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. ఎందుకని? సంఘానికి శిరస్సు దేవుడు కాబట్టి ప్రభువా నా గురించి ఇలా తప్పుగా అనుకుంటున్నారని దేవుడికి చెప్తే దేవుడే ఆయనతోటి మాట్లాడటమో ఇంకొకరి ద్వారా చెప్పించడమో చేస్తారు. మాకు వచ్చినంత వరకు ఏంటంటే మాకెవరితోనూ సన్నిహితంగా సంబంధం ఉన్నది కాబట్టి, అంటే మా చుట్టాలైతే తప్ప ఎవరికి తెలియదు. ఓకేనా? మా ముందు ఎలాగ ఉంటుందంటే మేము చూసేదేంటి, వీళ్ళు వచ్చి పాట పాడుతున్నారా, పరిచయం చేస్తున్నారా, వాక్యం చదువుతున్నారా, చేస్తున్నారా అని సంఘంలో చూస్తాం. సంఘంలో చూసినప్పుడు ఏంటంటే బాగుంటారు, బ్రహ్మాండం, వాళ్ళకేం ఆ విశ్వాసకేం సూపర్ అనుకుంటాం. అర్థమైందా? ఇంటికాడ కదా తెలిసేది, అవునా? ఇంటి దగ్గర అసలు విషయం తెలిసిద్ది అనమాట. కాబట్టి అలాంటివన్నీ మనకు తెలియదు కాబట్టి మేము ఇక్కడ ఉన్నంతవరకు బాగానే ఉందని అనుకుంటాం. కానీ అక్కడ విషయం తెలిసినప్పుడు గద్దించబడ్డారనుకోండి, మన తప్పు అయితే మనం సరి చేసుకోవాలి. అంతేగాని హేరోదియాలా కక్ష పెట్టుకొని ఈ పాస్టర్ గారు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, మనల్ని అన్నాడు ఆ రోజు అని చెప్పేసి పెట్టుకోకూడదు. ఓకేనా? అది ఏంటంటే అందుకనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను తర్వాత వెళ్తాను. ఏంటంటే ఒక సేవకుడు చెప్పాడు ఈ ఎగ్జాంపుల్. ఏంటంటే వాళ్ళ అమ్మగారంట మందిరంలో ఉన్నప్పుడు అసలు భలే పరిచయం చేస్తారంట. మందిరంలో ఉన్నప్పుడు భలే పరిచయం చేస్తుంటే ఆవిడకేం అసలు తిరుగులేదు, విశ్వాసరాలు అని ఆయన ఎప్పుడు చూసినా ఆవిడ గురించి చెప్పేటప్పుడు భలే చెప్పేవాడంట ఆ సేవకుడు. కానీ ఇంటికాడ విషయం ఏంటంటే ఒకసారి ఆయన గృహ విజిటింగ్కి హౌస్ విజిటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ రూట్లో వెళ్తుంటే ఆవిడ గురించి అడిగాడంట.
అంటే ఆవిడ గురించి అంటే వాళ్ళ అత్తగారు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారుగా. ఆవిడేం చెప్పిందంట, అయ్యా మీరు చెప్పింది కరెక్టే, దేవాలయంలో ఉన్నప్పుడు అవన్నీ చేసిద్ది ఆవిడ, అందులో డౌటే లేదు. దేవాలయంకి వెళ్తున్నానని చెప్పి, చర్చికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో పని చేయకుండా వెళ్ళిద్దంట. అర్థమైందా? మందదే వ్యాఖ్య అనమాట. మందిరానికి వెళ్ళండి, తప్పులేదు, సమయానికే వెళ్ళండి, వాళ్ళు చెప్పిన సమయానికే వెళ్ళండి, నిర్ణయించిన సమయానికే వెళ్ళండి. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, భర్త ఉన్నప్పుడు, లేదా వాళ్ళకు కూడా కలిసి రావాలి కాబట్టి అందరం కలిసి అవసరమైతే కొద్దిగా ముందుకు లేవండి. అంతేనా? అవసరమైతే కొద్దిగా ముందుకు లేచి లేదా ఈ రోజుల్లో తక్కువే ఉంది, ఒక 50 రూపాయలు పెడితే టిఫిన్ వచ్చిద్దా? వస్తుంది. తినేసి రండి. లేకపోతే నాకు తెలిసిన ఒక సేవకుడు ఏం చెప్పాడంటే, పచ్చళ్ళు కొనుక్కొని పెట్టుకుంటారు కదరా, అవన్నీ ఏం చేస్తాయి, ఆదివారం వాడుకోండి అంటాడు. అర్థమైందా? ఆదివారం చికెన్ ముక్కే తినాలని లేదు కదా, మందిరం అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి తినొచ్చు. అవునా? మనకు అది తిండి ప్రాధాన్యత కాదు కాబట్టి ఆయన చెప్తాడనమాట, నేను పచ్చళ్ళు కొని పెడతాను బలంగా. ఎందుకనంటే ఆదివారం ఉదయానికి దేనికి, మందిరానికి సమయానికి రావాలంటే చేయటానికి టైం పడుతుంది కాబట్టి, వంట చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి, దాన్ని పెట్టుకొని మందిరానికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇవన్నీ వదిలేయకూడదు. చేస్తున్నాం కాబట్టి మందిరానికి లేట్ అయిందని కూడా చెప్పకూడదు. అర్థమైందా? ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటేనే పని అవుతుంది. లేదు మాలాగా మీరేం చేయాలంటే ప్రకటించేయడమే ఫాస్టింగ్. ఉదయం వరకు, మధ్యాహ్నం మందిరం అయ్యేంత వరకు ఫాస్టింగ్ ప్రకటించేయడమే, తప్పులేదు ఇక. అర్థమైందా? కాబట్టి ఇది ఎవరు చేయాలంట? స్త్రీలే. ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. అదే రీతిగా మనము సంఘం యొక్క బాధ్యత కూడా నిర్వర్తించాల్సిందే. కొంతమంది సంఘంలో పరిచర్య ఉందని చెప్పేసి ఇంటి దగ్గర వదిలేసి వస్తారనమాట. ఆ బాధ్యతలు మనం వదిలేయకూడదు. పురుషులైనా అంతే. అందుకనే నేను చెప్పారు కానీ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తామనుకున్నా. ఏంటంటే, బలహీనమైన ఘటమని ఎంచి జాగ్రత్తగా వ్యవహరించాలి. హ్యాండిల్ విత్ కేర్. అర్థమైందా? గ్లాసులు ఉంటాయి, గాజు గ్లాసులు, దాని మీద ఏముంటుంది? హ్యాండిల్ విత్ కేర్. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జీవము అనే కృపావరంలో ఆవిడ మనతో పాటు పాలిభాగస్తురాలై ఉన్నారు కాబట్టి ఆ ఘటాన్ని మనం కాపాడుకోవాలి. కొండ తెలుసా? ఎప్పుడైనా కొండను కడిగారా? కొంచెం గట్టిగా కడిగితే పోయిద్ది, అసలు కడగపోతే పాడైపోయింది. అంతే. చాలా నాజూకు అనమాట. మనల్లో అంటే మీకు కాదు, మగవాళ్ళు ఏమని చేస్తుంటారంటే పుసుక్కున ఒక మాట అని వచ్చేస్తారనమాట. సాయంత్రానికి అసలు మనకు గుర్తుండదు, అది ఏమన్నామో తెలియదు. ఆవిడ మాత్రం పొద్దునుంచి అది రికార్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. మా ఆయన ఈ మాట ఎందుకు అన్నాడు, అర్థమైందా? ఈ మాట ఎందుకు అన్నాడు ఏంటంటే ఏదో ఒకటి అసలు ఆ టెన్షన్లో ఏదో మాట అనిపోతారు. సాయంత్రానికి కదా తెలిసేది విషయం. ఏంటంటే ఎందుకు, ఆవిడేమో సాయంత్రం వచ్చాక ఎందుకు ఎడుతున్నావు అంటే తెలియదు. ఏంటంటే ఈ మాట అన్నారు కాబట్టి అని అంటది. నేను ఎప్పుడు అన్నాను? ఆ టైప్ అనమాట. మాకు గజనీళ్ళు గుర్తుండదు మళ్ళీ. కానీ అన్నీ తెలిసి తప్పించుకుంటారా? అది ఇంకా ఏం చేయలేమనుకోండి, వాళ్ళ మనసాక్షికే తెలియాలి. కాబట్టి మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాలా నాజూకుగా. ఇప్పుడు గ్లాసులు బాక్స్ పట్టుకెళ్తున్నామండి, ఒక గ్లాసే ఉంది, గాజు గ్లాసే ఉంది. నీళ్ళు ఇచ్చేటప్పుడైనా, దాన్ని పెట్టేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యలతో కూడా అంతే, పురుషులు అంత జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన ఘటమని ఎంచి జీవము అనే కృపావరాలు మనతో పాటు పాలిభాగస్తురాలని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పెళ్లి చేసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అలా చేయకూడదు. ఏంటంటే ఇక సేమ్ మీ ఇంట్లో హేరోదియాలు తయారవుతారు అనమాట మనం కనుక అలా చేయకపోతే. అంటే మనం సంపర్లేండి, కాకపోతే వేరే అయినా అనిపించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అటు స్త్రీలైనా పురుషులైనా కోపంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది పురుషులైనా స్త్రీలైనా. తొందరగా పడేదేమో పురుషులు, దుడుకు పేతులకు ఏదో ఒకటి అంటుంటారు. స్త్రీలేమో అది మనసులో పెట్టుకుంటూ ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది, మనసు కష్టం. అందుకనే నిష్ఠూర పెట్టకూడదు. ఏం చేయకూడదు?
నిష్ఠూరం, ఇంక వీడితో పడలేమురా బాబు అని రాకూడదు, అటు పురుషుడికైనా స్త్రీకైనా. ఈ రోజుల్లో ఇద్దరికి అట్లానే ఉందిలేండి. మన చూశారు కదా అతుల్ సుభాష్ అని, ఆయన చనిపోయాడు. ఏమంట వాళ్ళ ఆవిడంట ఎంతో భరణం అడిగిందంట, కొన్ని కోట్లు, 3 కోట్లు 4 కోట్ల దాకా అడిగిందంట. ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. స్త్రీలు కూడా, పురుషుల వల్ల ఇబ్బంది పడుతున్న స్త్రీలు ఉన్నారు, స్త్రీల వల్ల ఇబ్బంది పడుతున్న పురుషులు కూడా ఉన్నారు. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు మనం ఎలాగంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు, ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో ముందుకెళ్ళాలి, పరస్పర అంగీకారంతో పరిచర్యను కొనసాగించుకోవాలి, పరస్పర అంగీకారంతో కుటుంబాన్ని నడుపుకోవాలి. లేదంటే ఇందాక చెప్పాం కదా, ఓడబెరుక్కున్నట్టే మధ్యలో గ్లాసు పగిలిపోయినట్టే ఉంటుంది. గ్లాసు కాబట్టి ఒకటి తీసి కొత్తది పెట్టగలం, అంతేనా? పురుషుని స్త్రీని ఎక్కడ మార్చగలం? అర్థమైందా? అట్లా మార్చుకోలేము. కాబట్టి చాలా జాగ్రత్తతో వ్యవహరించండి. ఎప్పుడు పగిలిపోకముందే జాగ్రత్తతో కాపాడుకుంటే అదే బ్రహ్మాండంగా ఉంటుంది, దాన్నే ప్రశాంతంగా వాడుకోవచ్చు. ఓకేనా? పురుషుడైనా స్త్రీకైనా. ఏంటంటే అది హెరోదియాలాగా కక్ష కట్టకుండా, అట్లాగే మనసులో పెట్టుకోకుండా కక్ష కట్టి పలానా టైం వచ్చిద్ది, స్త్రీలైనా పురుషులైనా నాకు ఒక టైం వచ్చింది ఆ టైంలో చెప్తానని చెప్పేసి ఇక చిట్టా పెడతారనమాట. ఇంత చిట్టా, నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు ఎలా చేసావు అని పురుషులు కానీ అటు స్త్రీలు కానీ చేయటం వల్ల ఏమవుద్దంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఏం చెప్పాడని, నేను మెసేజ్ వింటున్నా అప్పుడు ఒకసారి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీలో ఎవరికి మెచ్యూరిటీ ఉంటుంది అని అంటే, మెచ్యూరిటీ అంటే అనుభవం లేదా జ్ఞానం, అనుభవ జ్ఞానం ఎవరికి ఉంటుంది అని అంటే, మొట్టమొదట ఎవరు సారీ చెప్తారో వాళ్ళేనంట. భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు మొట్టమొదట ఎవరు సారీ చెప్తానికి ముందుంటారో వాళ్ళే అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళంట. మగవాళ్ళేమో మేము మగవాళ్ళం అని ఇగో చూపించకుండా, అర్థమైందా? స్త్రీలేమో ఆయనే రావాలి, మేమెందుకు రావాలా, ఆయనే తగ్గాలి, మేమెందుకు తగ్గాలి, మిగతా అన్ని విషయాలు మేము తగ్గి ఉంటున్నాం కదా, ఈ విషయం ఒక దాంట్లో ఆయనే తగ్గాలని ఆయన ఎదురు చుట్టం. ఇలా దీనివల్ల ఏమవుద్దంటే అటు వాళ్ళు రారు, ఇటు వీళ్ళు రారు, చివరికి కుటుంబం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరే ఉన్నారనుకోండి, పిల్లలు లేరనుకోండి, గొడవ లేదు, ఏదో ఒకటి అయిద్ది, మీ ఇద్దరు ఏదో గొడవ పడతారు, సమస్య లేదు. పిల్లలు ఉండటం వల్ల ఏమవుద్దంటే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి. ఎందుకంటే అటు నాన్న ఉంటేనే, ఇటు తల్లి ఉంటేనే, ఇప్పుడు నాన్న స్కూల్కి తీసుకెళ్తాడు, అమ్మ రెడీ చేయాలి, లేదా ఇద్దరైనా. వీలైతే బాబు మీకు చెప్పేది జ్ఞానం ఏంటంటే, పురుషుడి జ్ఞానం 2 నేర్చుకోండి, అన్నీ నేర్చుకోండి. అర్థమైందా? అంట్లు తోమడం అయినా ఇంకేదైనా భవిష్యత్తులో అలాంటి రోజులే రాబోతున్నాయి. వాళ్ళు కూర్చొని మన చేత పని చేయించే రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరే నేర్చుకొని రెడీగా ఉండండి. అర్థమైందా? కాబట్టి అట్లా కాకుండా మనం ఏం చేయాలట, దేవుని యొక్క జ్ఞానంతో మనము సంసారాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. తర్వాత సప్పీరా, అననీయ సప్పీరా, బ్యాడ్ ఉమెన్లో అననీయ సప్పీరా, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఇద్దరూ కలిసి కొంత సొమ్ముకి, కొంత డబ్బులకి తమ పొలాన్ని అమ్ముకున్నారు. భార్య ఎరుకనే అని ఉంటుంది, అంటే భార్యకి తెలిసే అమ్మారు. మంచిదే, బాగుంది, బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి అమ్మారు. ఎప్పుడైతే పేతురు గారు అడుగుతాడనమాట, అననీయ అని పిలిచి ఫస్ట్ అడిగితే, నువ్వు ఇంతకే అమ్మావా? ఏం చేశారంటే, అపోస్తుల పాదాల చెంత వాళ్ళందరూ ఆస్తులు అమ్మి పెడుతుంటే వీళ్ళు అమ్మారు, కానీ అందులో 50% తీసుకొచ్చి అపోస్తుల దగ్గరికి ఇచ్చారు. పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అడిగాడు అనమాట. ఏమనంటే, అననీయ నువ్వు ఇంతకే అమ్మావా అంటే, వాళ్ళిద్దరు కూడా పలుకున్నారు భార్యాభర్తలు. ఏమనంటే, ఇంతకే అమ్మామని చెప్పు, లేకపోతే నీకు ఉందే, అయ్యగారి దగ్గర అట్లా చెప్పావంటే నీకు ఇంటికి వచ్చాక ఉందే అంటే అననీయ గారు చెప్పాడు. దానివల్ల ఏమైంది, అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. శిష్యులందరూ ఆయన తీసుకెళ్ళి పూడ్చిపెట్టడానికి తీసుకెళ్తే ఆ విషయం తెలియకుండా వచ్చింది. అప్పుడు ఎవరు, సప్పీరా గారు, ఆమెనే కూర్చోబెట్టి అడిగాడు పేతురు గారు పరిశుద్ధాత్మ శక్తితో, అమ్మా నువ్వు ఇంతకే అమ్మావా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాలి, అయ్యా నేను ఇట్లా అమ్మాము, పొరపాటున అయిందా అని చెప్పాలిగా. ఆవిడేం చేసింది, ఆవిడ కూడబలుక్కున్నారు కాబట్టి అంతే చెప్పింది, సగానికే అమ్మాము, ఇంతకే అమ్మాము అని చెప్పి. సేమ్ ఆవిడ కూడా, అరే బాబు ఎవరినైతే ఆయన పూడ్చిపెట్టడానికి వెళ్ళారో ఏమని కూడా తీసుకెళ్ళంటారా అంటే, ఆవిడ అక్కడికక్కడే పడి చచ్చిపోయింది.
అర్థమవుతుందండి. మరి అంటే మరి అంత ఇమీడియట్ శిక్ష వస్తే అసలు ఈ రోజుల్లో విశ్వాసాలు ఎట్టుంటారో తెలియదు, కానీ ఈ రోజుల్లో అంత శిక్ష లేదని చెప్పేసి మనం అబద్ధాలు ఆడుతూ స్టార్ట్ చేస్తున్నాం. ఇక డైరెక్ట్గా సేవకులతోటి దేవుని సన్నిధిలోనే అబద్ధాలు ఆడేంతగా. ఏమైంది? పొలం ఎవరిది? అమ్మకు ముందు పొలం ఎవరిది? వాళ్ళదే. అందులో వచ్చే డబ్బులు ఎవరి? వాళ్ళయే. మీరు నిశ్చయించుకున్న కొలది, కొత్త నిబంధనలు ఏముంది? మీరు నిశ్చయించుకున్న కొలది మీ ఇష్టపూర్వకంగా ఇవ్వటమే కానుక. అది ఎంత అనేది లిమిట్ లేదు, అలాగని తక్కువ లేదు. మీరు నిశ్చయించుకున్న కొలది, మీరు సంపాదించిన దాంట్లో ఇష్టపూర్వకంగా మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వడమే. అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? నిశ్చయించుకొని, అయ్యా ఇంతకు అమ్మాం, మేము 50% మా కుటుంబ అవసరాల నిమిత్తమో లేకపోతే ఇంకొకటో కావాలి కాబట్టి మేము 50% మేము ఉంచుకుంటున్నాం, 50% మీరు ఇస్తానంటే కొడతాడా పేతురు గారు? కొట్టడు కదా. ఆయన ఏం చెప్పారు? అక్కడ విశ్వాసులందరూ అలా చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు. కానీ చివరికి ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు ఆస్తి ఎవరికి పోయింది? ఆ మిగుల్చుకున్న డబ్బులు ఎవరికి పోయినాయి? మన వాళ్ళు చేసే పొరపాట్లు కూడా అంతే. కూడబెట్టుకుంటాం తీరా అది మనం అనుభవించడానికి ఉండదు. అది వేరే ఎవరికో దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ఎందుకని? మనం దురుద్దేశంతో చేస్తున్నాం కాబట్టి అననీయ సప్పీరా నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా ఏది మనం నిశ్చయించుకున్నామో దాని ప్రకారంగా ముందు కొనసాగాలి తప్ప ఏదో చేయాలి కదా లేదా దురుద్దేశంతో చేయాలి కదా అని ఆలోచిస్తే మనకే నష్టం వస్తుంది. అందుకని మనం చేసే పనులన్నింటిలో నష్టాలు కలుగుతూ ఉంటాయి. తర్వాత తుయతైర పట్టణస్థురాలైనటువంటి స్త్రీ గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు హెచ్చరిస్తాడనమాట. తుయతైర పట్టణస్థుల సంఘానికి ఏమనంటే, నీవు యెజబెలు అనే స్త్రీని ఉండనిస్తున్నావు. యెజబెలు అనే స్త్రీని ఆ సంఘంలో ఉండనిస్తున్నారంట. వాళ్ళు ఏం చేశారు? ఆ యెజబెల్ అనే స్త్రీ ఏం చేసిందంటే విగ్రహారాధనకి వాళ్ళని పురికొల్పుతుంది. మీరు అలా చేయండి, ఇలా చేయండి, శకునాలు చూడండి, అలా చేయొచ్చు, ఏం కాదు, ఇలా చేయొచ్చు, మేము చేశాము అని చెప్పేసి వారిని అందరినీ ఎంకరేజ్ చేస్తుందట. స్త్రీలు ఇళ్ళ దగ్గర వాళ్ళని మనసులని మార్చేసి ఆ స్త్రీ అలాగా వాళ్ళని తయారు చేస్తుందట ఆ సంఘంలో. ఆ స్త్రీని ఈ సంఘ కాపరి చూసి కూడా వదిలేశాడని చెప్పేసి దేవుడు ఆయన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమెను ఎందుకు ఉండనిస్తున్నావు? ఆవిడ అలా చేస్తుంటే సంఘం పాడైపోతుంది కదా. కాబట్టి దేవుడు సంఘం విషయంకి వచ్చేసరికి సంఘ కాపరినైనా నిన్నైనా నన్నైనా ఎవరిని వదలడు. అందరం లెక్క చెప్పాల్సిందే. తేడా వస్తే మనమైనా శిక్షకు పాత్రులమే అవుతాం. కాబట్టి ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. అవునా? కాబట్టి ఆ యొక్క దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము సంఘాన్ని చెరిపే వారంగా ఉండకూడదు. ఇప్పుడు పాస్టర్ గారు ఒకటి చెబుతుంటే ఇంటికి వెళ్ళాక ఆయన అంతే చెప్తాలే, మనం ఇలా ఉండాల్సింది మనం చేయాల్సిందే, ఆయన చెప్తాలే డైట్లు ఉండకూడదు, చూడకూడదు, సిగ్నల్ చూడకూడదు అంటాడు, మనం ఇంటికి వచ్చాక చూడాల్సిందే. లేకపోతే వాస్తు ఉండకూడదు అంటాడు, మనం ఇంటికి పోయి లేదు ఆయన చెప్తాలే, మనం వాస్తు చూడాల్సిందే, మన పూర్వీకుల ఆచారం, మనం ఎందుకు వదిలేయాలా అని చెప్పేసి మనం వారిని సంఘాన్ని తప్పుడు దారికి నడిపించకూడదు. అర్థమైందండి? ఓకే, హల్లెలూయా. వచ్చారా? గుడ్ బ్యాడ్లో స్త్రీలు ముగ్గురు చెప్పాను. హేరోదియా, అననీయ సప్పీరా, తుయతైర పట్టణస్థురాలైనటువంటి యెజబెల్ అనే బోధన బోధిస్తున్నటువంటి స్త్రీ. ముందు కూడా చాలామంది గురించి చెప్పడం జరిగింది. మనం చదువుకున్నాం కదా, సంఘానికి ఎవరు శిరస్సు? క్రీస్తు. పురుషుడు, స్త్రీకి పురుషుడు. అలాగే స్త్రీ యొక్క అందం లేదా దేవుని మహిమ ఏంటంటే, స్త్రీకి తన యొక్క జుట్టుని పెంచుకోవడం. అది నేను చెప్పేది 1 కొరింథీయులకు 7వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 2 అధ్యాయాల్లో ఉంటుంది, చూడండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. తర్వాత పురుషుడికి కూడా తన తలని కప్పుకోకూడదు. అర్థమైందా? హెడ్ బ్యాండ్లు, ఆ బ్యాండ్లు, ఈ బ్యాండ్లు వాడకూడదు. మనకి మహిమ ఏంటంటే మన జుట్టు, వాళ్ళకి మహిమ వాళ్ళ జుట్టే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? సబ్మిషన్కి గుర్తుగా, తను తగ్గించుకునేదానికి, విధేయత చూపించేదానికి గుర్తుగా వాళ్ళు ముసుగు వేసుకుంటారు. స్త్రీలైతే. పురుషులైతే ముసుగు వేసుకోకూడదు. వేసుకోవాలి కాదు, వేసుకోకూడదు. అది ఓకేనా? తర్వాత 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలోను, అలాగే 2వ అధ్యాయం 8 నుంచి 15వ వచనంలోను,
అలాగే 5వ అధ్యాయం 1-16 వచనాల్లో ఎన్ని వచనాల్లో ఏంటంటే ఒక్క చివరి మాట చూడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవాలి ఫాస్ట్గా. అటువలే చదువు అమ్మ చదువు. పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారై మితానుభవం కలిగిన వారై అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. ఏం చేయాలి? మాన్యత కలిగిన వారై. మాన్యత అంటే గౌరవము విలువ కలిగిన వారై. మనం విలువ తీసేసుకున్నట్టుగా మనం ఉండకూడదు. అట్లాగే కొండెములు చెప్పువారే ఉండకూడదు. కొండెములు అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఇవన్నీ ఎవరికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం. తన సహోదరుల మీద కొండెములు చెప్పేవాడు, నిందలు వేసేవాడు, మోపేవాడు ఎవరంటే అపవాది. కాబట్టి పరిచారకులు అలా ఉండకూడదు. తర్వాత ఏముందమ్మా? మితానుభవము కలిగిన వారై, సరిపడా అనుభవం కలిగిన వారై. తర్వాత అన్ని విషయములలో నమ్మకమైన వారుగా ఉండాలి స్త్రీలు. తర్వాత 2వ అధ్యాయం 8-10 చదవమ్మా. 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అంతేనా? చదువు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఓకేనా? ఇప్పుడు దాకా ఎవరికి చెప్పారు? అందుకని తడపడుతుంది. స్త్రీలు చెప్పాలి. ఏం అలంకరణ కలిగి ఉండాలంట? సత్క్రియలు అనేటటువంటి అలంకారం. ఏం అలంకారం? సత్క్రియలు అనేటటువంటి అలంకారం. అక్కడ ఏముంది చెప్పాలి ఫస్ట్ నుంచి. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు కలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ చూడండి జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక ఉండమ్మా. ఒక్క నిమిషం. అర్థమైందా? బంగారముతోనైనను ముత్యములతోనైనను జడలో అల్లుకోవడం. ఎందుకని దీని గురించి పౌలు గారు చెప్పాల్సి వచ్చిందని అంటే, ఆ సంఘంలో అక్కడున్న సంఘంలో ఆషేరా దేవి లేదా అర్తమి దేవి అనే ఆ దేవతను పూజించేవాళ్ళు. వాళ్ళంతా ఏం చేస్తారంటే అక్కడ స్త్రీలే యాజకులు ఆ సంఘానికి, ఆ యొక్క మందిరానికి. అయితే ఆ యాజకులను పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. మిగిలిన వెలగల వస్త్రాలు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇవ్వాలంటే పెద్ద మంచి వస్త్రాలు ఇవ్వాలా, లేకపోతే జడలు అల్లుకోవడం విచిత్రంగా. వీటన్నిటికీ ఎంత సమయం పడుతుంది? చాలా సమయం పడుతుంది. మామూలుగా వేసుకునే జడకి అట్లా ఏదో డిఫరెంట్ టైపు చేయాలని చెప్పుకునే దానికి చాలా సమయం పడుతుంది. అవునా కదండి? అందుకనే మన వాళ్ళు పెళ్ళికొడుకు వచ్చి గంట సేపు కూర్చుంటాడు, కానీ పెళ్లి కూతురు రావడం మాత్రం చాలా ఆలస్యం అవుతుంది అన్నమాట. పాస్టర్ గారు ఇక్కడ మొత్తుకుంటూ ఉంటాడు, అమ్మ పెళ్లి కూతురుని తీసుకురండి అని చెప్పి. చూస్తేనేమో ఆవిడ ఇంకా రెడీ అవ్వలేదండి, ఇంకా చీర కడుతున్నారండి, ఇంకా పలానా చేస్తున్నారండి అంటుంటారు. అర్థమైందా? ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, కానీ రోజు అదే తంతు. అర్థమైందా? దానివల్ల ఏమవుతుందంట, ఆ వెలుపటి అలంకరణ మనకు అలంకరణగా ఉండక, పేతురుపత్రికలో కూడా అదే మాట ఉంటుంది. వెలుపటి అలంకారముల కంటే కూడా మనము సత్క్రియలు, అనకువ, స్వస్థబుద్ధి ఇలాంటి వాటిని మనము అలంకారములుగా ధరించుకోవాలి. కొంతమంది పైనుంచి కింద వరకు అలంకారాలతో
చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూస్తే బంగారం ఇల్లు కొట్టు చూసినట్టే అనమాట. అర్థమైందా? అలాంటి వాటి వల్ల ఏమవుతుంది అని అంటే దానికి మొట్టమొదటగా సమయం చాలా కేటాయిస్తాము, ధనం కేటాయించాల్సిందే. అట్లాగే మనం లేనిపోని వాళ్ళకి పక్కన వాళ్ళకి చూపించుకోవడానికో, వాళ్ళకంటే మనం ఎక్కువ అని చూపించుకోవడానికో, ఆ గర్వపు భావం కోసమే మనం అవన్నీ తెచ్చుకునేది. అవునా కాదా? ఇంకా చిన్న చిట్కా ఏంటంటే, భర్తలు లేదా భార్యలు ఎవరిని సంతోషపెట్టాలి? భర్తను సంతోషపెట్టాలి. భర్త దగ్గర మాత్రం రెడీ అవ్వం, అంతేనా? బయటికి వెళ్ళేటప్పుడే రెడీ అవుతాం. భర్తలు కూడా అంతే, బయటికి వెళ్ళేటప్పుడు కద్దరు చొక్క బ్రహ్మాండమైన లుక్లో ఉంటారనమాట. ఇంట్లో మాత్రం ఆ లుంగి ఆ బనియన్ వేసి తిరుగుతూ ఉంటారనమాట. అర్థమైందా? ఇంటింటి వ్యవహారం చెప్తున్నారు ఏంటి అనుకోమాకండి. కానీ ఏంటంటే మనం చేసే తప్పులు అవే. భర్త ఏమో భార్యతో మంచిగా ఉండాలి, భార్య భర్త దగ్గర మంచిగా ఉండాలి. కానీ మనం అంతా రివర్స్. ఇక్కడ తేడాగా ఉండేదాన్ని బయట బ్రహ్మాండంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. దానివల్ల ఏమవుద్దంటే చాలా చాలా విచిత్రమైనవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో అంత దరిద్రమైన రోజులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది మనకి చెప్పినటువంటి విషయాలు. కాబట్టి మనము ఈ విషయంలో తగుమాత్రపు వస్త్రం ఎందుకని అంటే, వస్త్రాలకు కూడా చాలా టైం. మనం తెలుసు కదా, షాపింగ్కి వెళ్తే ఎన్ని గంటలు చేస్తాం, అన్ని గంటలు తిరగాలి, చెయ్యాలి. మళ్ళీ అవి తీసుకొచ్చి ఏంటంటే ఎందుకు ఇన్ని కొంటున్నారు అని అంటే, ఆ పండగ ఒక్కరోజుకే వేసుకుంటే అసలు మీకు అంతే తిరుగులేదు, మీకంటే అసలు ఎలిగిపోతున్నారు మీరు అని చెప్పాలన్నమాట. అర్థమైందా? మనోళ్ళు కూడా తక్కువేం కాదు. మనం చెప్పాడు కదా సూర్యుని, ఆ కట్టు ఈ కట్టు బూట్ కట్టు. అప్పట్లో మా చిన్నప్పుడు ఇంద్రా షర్ట్ అని వచ్చేది, 3 రంగులు ఏదో వేసుకొని, ఆ షర్ట్లు ఈ షర్ట్లు. ఇప్పుడేంటి ప్రభాస్ షర్టు ఏదో వచ్చింటుంది నాకు తెలిసి, అంతేనా? అల్లు అర్జున్ స్టైల్ అంట అది, ఆ స్టైల్ ఈ స్టైల్ అని చెప్పేసి మనం పోయామనుకోండి, చివరికి ఏమైందంటే అది ఏవైతే చేస్తున్నామో దానికి రివర్స్గానే వెళ్తాం జరుగుతుంది. కాబట్టి వీటినన్నిటినీ కాకుండా సత్క్రియలు అనేటటువంటి అలంకారం మనకు ఉండాలి. సత్క్రియలు అనేటటువంటి వాటిని మనం అలంకారంగా ఉండాలి. అందుకనే పేతృపత్రికలో కూడా మనం పితృ స్త్రీలైనటువంటి శారా గారిని మీరు గుర్తు చేసుకోండి. ఆవిడ ఎలాగైతే స్వస్థబుద్ధి, అనుకువ, మంచి విషయాల్లో మాదిరికరంగా ఉండిందో మనం కూడా అలాంటి మాదిరినే చూపించాలి అని చెప్పేసి లేఖనం ద్వారా మనము తెలుసుకొనవచ్చు. ఓకేనా? అంటే మనతో పాటు మన వాళ్ళు కూడా, ఇప్పుడు నేనైతే నా భార్యకు కావచ్చు, అలాగే మీరు అందరం కూడా అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలనేది లేఖనం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి స్త్రీలు ప్రాముఖ్యంగా సంఘంలోకి వచ్చేసరికి మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. సంఘంలో కూడా ఇప్పుడు ఆయన మెసేజ్ చెప్తుంటే గోల చేయడము, ఇంకోటి చెప్పడం కాదు. అర్థమైందా? మనము మౌనంతో నేర్చుకోవడం, ఏదన్నా డౌట్ ఉంటే కనుక తర్వాత బయట అడగడం, లేకపోతే తన భర్తను అడిగి తెలుసుకోవడము మనము చేయాల్సినటువంటి విషయం. ఎందుకని అంటే, ఆదాము గారికి దేవుడు చెప్పాడు, నువ్వు ఆ పండు తినకూడదు అని చెప్పి. నేను ఆ రోజు చెప్పినప్పుడు చెప్పాను. అవ్వగారికి ఎవరు చెప్పాలి? ఆదామే చెప్పాలి. పోనీ సాతాను ఆవిడని మోసపుచ్చిందండి, అవ్వగారు పండు తీసుకొచ్చారు. ఈయనేం చేయాలి? దేవుడు అట్లా చెప్పాడు కదా అని సరిచేయాలి. సరి చేయకుండా ఆయన కూడా తిన్నాడు. అందువల్లే వాళ్ళు పాపంలో పడ్డారు. చాలామంది అడుగుతారనమాట, అవ్వ కదా పాపం చేసింది, ఆదామును ఎందుకు శిక్షించాడు దేవుడు అంటే, మరి ఆయన సహకరించాడు కదా, అంగీకరించాడు కదా, ఆయన కూడా తిన్నాడు కదా. అవునా? ఆయన కరెక్ట్ చేయకుండా, ఆయన సరి చేయకుండా ఆవిడ్ని ఆయన కూడా తిన్నాడు కాబట్టి ఆయన ఇద్దరు కలిసి శాపం వచ్చింది. సేమ్ కుటుంబంలో అంతే. ఒకవేళ పురుషుడు తప్పు చేసి స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆమె ఖండించకుండా నువ్వు చేసిందే కరెక్ట్, మా ఆయన ఏది చేస్తే అది కరెక్ట్ అనుకుంటే అది తప్పే. స్త్రీ కూడా ఆవిడ తప్పు చేసి పురుషుడి దగ్గరికి వచ్చి ఎట్లా చేశాను అంటే, ఆ చేతే చేసేవాళ్ళు కానీ మళ్ళీ చేయమాక అంటుంటారు. అది కూడా తప్పే. అర్థమైందా? ఏది తప్పో దాన్ని సరి చేయాలి, ఖండించాలి, గద్దించాలి. ఏది రైటో దాన్ని పాటించాలి. అంతేగాని మన దగ్గరకు వచ్చేసరికి ఒకలాగా, బయటకు వచ్చేసరికి ఇంకోలాగా. మనోళ్ళు చేసేది అదే. బయట వాళ్ళ దగ్గర ఒక రూలు, ఇది తప్పు అంటాం,
మన దగ్గరికి వచ్చేసరికేమో లేదు లేదు పర్వాలేదు మనమే చేసాం కాబట్టి కొద్దిగా సరి చేసుకుందాంలే, అది ఉండకూడదు. ఎక్కడున్నా అంతే. ఇప్పుడు మన పిల్లోడిని బయటోడు కొట్టినా, బయటోడి పిల్లోడిని మనోడు కొట్టినా సేమ్ శిక్ష ఉండాలి. లేదు లేదు మా వాడు చిన్నపిల్లోడని ఏం తెలియదని మనం చెప్పడం అట్లా కాదు. అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ అదే నేర్చుకోవాలన్నమాట. చివరి విషయం ఒక్కటి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20-21 రాసుకోండి చాలు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏముంటుందంటే, స్త్రీలారా మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పండి. ఏం నేర్పాలి? అంగలార్పు విద్య నేర్పండి. అంగలార్పు విద్య అంటే ఏంటి? ఏడ్చుట, ప్రార్థన చేయటం, ప్రలాపించటం. దేవుని ఉగ్రత మన మీదకు వచ్చినప్పుడు ఆ ఉగ్రతని తట్టుకొనగలిగే లేదా దాన్ని తప్పించగలిగేటటువంటి ప్రార్థనలు చేయగలిగేటటువంటి శక్తిని మనము నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పాలి. మనం ఎప్పుడు కోరుకునేది ఒకటే, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, సేవకులు కానీ ఈ పరిచర్య విషయంలో కానీ ఖచ్చితంగా ప్రార్థించే ప్రేయర్ టీం ఖచ్చితంగా ఉండాలి. ఏముండాలి? ప్రేయర్ టీము ఖచ్చితంగా ఉండాలి. ఎందుకని అంటే ఇప్పుడు సేవకులు నడిచే విషయాల్లో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా వాళ్ళు వెళ్తూ రావాలి. అలాగే ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్తున్నారు ఆ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలు దేవుని సువార్త ప్రకటించబడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి. కాబట్టి వీటన్నిటి నిమిత్తమై ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన సహకారులు ఖచ్చితంగా అవసరమై ఉంది. కాబట్టి ఆ అంగలార్పు విద్య మనం నేర్చుకోవడమే కాకుండా పిల్లలకు కూడా నేర్పించాలి. మనం నేర్చుకోవడమే కాకుండా పిల్లలకు కూడా నేర్పించాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే అసలు ఎలా ఉండాలి స్త్రీ అనేది మనకి ప్రావెర్బ్స్ సామెతల 31వ అధ్యాయంలో ఎలా ఉండాలి స్త్రీ అనేది మనకు అక్కడ 26-31 వచనాల్లో ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు తర్వాత చూడండి. 10వ వచనం నుంచి కూడా స్త్రీ ఎలా ఉంటే పురుషుడు ఎలా కొనియాడబడతాడు, తన వీధులలో, సొంత వీధులలో ఎంతగా కొనియాడబడతాడు, తన గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్నట్టుగా ఇట్లాంటి వచనాలు చాలా చాలా ఉన్నాయి. నెనరు గల స్త్రీ కొనియాడబడుతుంది. నెనరు అంటే కృతజ్ఞత లేదా కృతజ్ఞత కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, నైపుణ్యం కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఈ యొక్క విషయాల గురించి చెప్పాను. ఏమేంటి? మరియ గురించి, ఎలిజబెత్ గురించి, అట్లాగే పేతురు గారి అత్త గురించి, యోహానా, సుజానా, మగ్దలేన మరియ, అలాగే జబదయి కుమారుల తల్లి అయిన మరియ కానీ సలోమే, అట్లాగే మార్తా మరియు మరియ వాళ్ళిద్దరు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు బేతనియాకి ఎప్పుడు వస్తే వాళ్ళిద్దరే ముందు రెడీగా ఉండేవాళ్ళు ఆ పరిచయం చేసే విషయంలో. కానీ యెరూషలేంకి వెళ్ళాలనుకున్న ప్రతిసారి దారిలోనే కాబట్టి బేతనియాకి వెళ్ళి అటు వెళ్ళేవాళ్ళు అనమాట. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు తన సహోదరుడు, తన స్నేహితుడైనటువంటి లాజర్ను కూడా తిరిగి లేపడానికి అక్కడ చెప్పాడు. అందుకనే మార్త దగ్గర మరియా ఈ ఉపచారం చేస్తూ ఉన్నప్పుడు, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారించుచున్నావు కానీ మరియ తనకు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. అదేంటి? దేవుని పాదాల చెంత ఉండి ఆయన యొక్క మాటలను వినటమే. కాబట్టి మనం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేటట్టుగా మనం మరియ దగ్గర నుంచి నేర్చుకోవాలి బేతనీ పట్టణంలో. ఓకే. తర్వాత సమరయ స్త్రీ గురించి, అలాగే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి, అలాగే అకులా, ప్రిస్కిల్లా, ఫీబే, పెర్సిస్, లూదియా వీరందరి గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత హెరోదియా, బ్యాడ్ ఉమెన్లో హెరోదియా, అననీయ, సప్పీరా, అట్లాగే తొయతైరా స్త్రీ, తొయతైరాలో యజబెల్ అనేటువంటి బోధ చేస్తున్నటువంటి స్త్రీ. ఓకేనా? వీటితో పాటుగా ఎట్లాంటి సంఘంలో ఎట్లాంటి ఆర్డర్ ఉండాలి, ఇందాక నిన్న అన్న చెప్పేటప్పుడు కూడా చెప్పారు. పరిచారకులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, అట్లాగే సంఘ నాయకులు ఎలా ఉండాలి, సంఘంలో క్రమము ఎలా ఉండాలి, బోధించేటప్పుడైనా, వాక్యం వినేటప్పుడైనా, అట్లాగే బల్లారాధన సమయంలోనైనా క్రమం ఉండాలి. ప్రతిదీ కూడా సంఘంలో క్రమంగా సంఘారాధన జరగాలి. ఒకళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళ ప్రవక్తులైనా, అలాగే భాషల వారం మాట్లాడే వాళ్ళైనా ఇవన్నీ కూడా క్రమముగాను మర్యాదగాను సంఘంలో జరగాలి. అట్లాగే సంఘ పరిచర్యలో కూడా స్త్రీలు అంతే బాధ్యతతో తమకు ఇవ్వబడిన పనులు నెరవేర్చినప్పుడు ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. పురుషుడైనటువంటి లేదా సంఘ నాయకుడైనటువంటి వీరిద్దరూ కూడా మనం కలిసి సంఘాన్ని అందుకే స్త్రీతో పోలుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 సంఘము
అట్టిది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేకుండా ఉండునట్లుగా దేవుడు మనల్ని క్రీస్తుకి ఏర్పరచడానికి, దేవునికి అర్పించడానికి పౌలు గారు అంతగా నేను శ్రమ పడుతున్నానని చెప్తాడు. కాబట్టి సంఘం అంతటిని కూడా స్త్రీతో పోల్చబడింది. అప్పుడు స్త్రీ లేదు, పురుషుడు లేదు, సంఘంలో అందరూ సమానమే. కాబట్టి సంఘము దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి సంఘము క్రీస్తు మాట వినాలి. నాది కాదు, నీది కాదు. అక్కడ మనం అందరం కలిసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినాలి, ఆయన బోధ ప్రకారం నడవాలి. అప్పుడే దేవుని చిత్తానుసారంగా దేవుని రాజ్యంలో మనము చేరతాం. లేదంటే బుద్ధి లేని కన్యకల వలె మనం సిద్ధపడి ఉండం. కాబట్టి ఇక్కడే విడవబడతాం. సిద్ధపడిన వాళ్ళే బుద్ధిగల కన్యకలు మాత్రమే ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. కాబట్టి దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా అదే. సంఘముగా మనమంతా కూడా సిద్ధపడి ఉండాలి రాకడికి. దానికి సంబంధించినటువంటి సిద్ధపాటును మనము కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అలంకారాలు కానీ ఇవన్నీ లేకుండా సత్క్రియలు, స్వస్థ బుద్ధి, అనకువ ఇలాంటివన్నీ పెట్టుకొని మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. అలాగూ మనమందరము నడుచుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.